ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు సంబంధించిన వార్డులు, డివిజన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్ పీఠాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కీలకమైన నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఈసారి జనరల్ ఉమెన్ కు కేటాయించారు. బోధన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను ఆన్ రిజర్వ్ చేశారు. ఇక కామారెడ్డి, బాన్సువాడ, అర్మూర్ మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించారు. బిచ్కొంద మున్సిపాలిటీని జనరల్ బీసీకి కేటాయించారు. జనరల్ మహిళకు భీంగల్ మున్సిపాలిటీని కేటాయించారు. రిజర్వేషన్లు ఫైనల్ కావడంతో ఇక ఆశావాహులంతా టికెట్లు వేటలో పడ్డారు. మరోవైపు పలుచోట్ల ఓటర్లు తక్కువగా ఉన్నా వార్డు డివిజన్లకు ఎస్సీలకు రిజర్వ్ చేయడం పట్ల బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు పూర్తయింది. చాలా రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఉదయం ఇటు నిజామాబాద్ కలెక్టరేట్ అట్లాగే కామారెడ్డి కలెక్టరేట్లో వార్డులు, డివిజన్ల వారీగా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఆయా రాజకీయ పార్టీల నేతల సమక్షంలో, వారి రిప్రజెంటేటివ్స్ సమక్షంలో ఈ యొక్క వార్డులు అట్లాగే డివిజన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, బాన్స్వాడ, భీమ్గల్, ఆర్మూర్ అట్లాగే బిచ్కుంద 7 మున్సిపల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ నిజామాబాద్ కార్పొరేషన్. సో వీటన్నిటికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ఇక నిజామాబాద్ జిల్లాలో చాలా కీలకంగా ఉన్నటువంటి మేయర్, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ ఈసారి జనరల్ ఉమెన్కి కేటాయించారు. గతంలో బీసీ మహిళకు కేటాయించినటువంటి ఎన్నికల అధికారులు ఈసారి జనరల్ ఉమెన్కి కేటాయించారు. ఇక బోధన్ మున్సిపాలిటీ, బోధన్ అట్లాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీనేమో అన్రిజర్వ్డ్గా ఉంచారు, అంటే జనరల్గా ఖరారు చేశారు. ఇక కామారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్ మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించారు. బిచ్కుంద మున్సిపాలిటీని కూడా జనరల్ బీసీకి కేటాయించారు. సో భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి జనరల్ మహిళ, సో అంటే నిజామాబాద్ మేయర్ జనరల్ మహిళ, అట్లాగే భీమ్గల్ చైర్పర్సన్ కూడా జనరల్ మహిళకు కేటాయించారు. ఇక రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల సంబంధించినటువంటి ఆశావాహులు, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆతృతగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారంతా కూడా తెర వెనుక మంత్రాంగము అట్లాగే టికెట్ల కోసం తమ వేటను ప్రారంభించారు. ఇప్పటికే వారంతా కూడా డివిజన్లు, వార్డుల వారిగా ఎక్కడికక్కడ ఫలానా ఆశావాహులు ఉన్నారనేటువంటి ఒక లిస్ట్ అవుట్ అన్ని పార్టీలు కూడా చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు నిజామాబాద్ కార్పొరేషన్లో సర్వే నిర్వహించింది. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ కాస్త ముందుగానే ఉందని చెప్పొచ్చు. ఎంపీ అరవింద్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలను దాదాపు 3 సార్లు సర్వే పూర్తి చేయించారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయన ఇప్పటికే పూర్తి ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే చాలామంది టికెట్ రేసులో ఉన్న వారికి హింట్ కూడా ఇచ్చారు, అంటే రిజర్వేషన్ల ప్రక్రియ కోసం మాత్రమే ఆగినట్టుగా తెలుస్తుంది. చాలామందికి లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిజర్వేషన్స్ ఈ రోజు ప్రక్రియ పూర్తవడంతో డివిజన్ల వారీగా ఫైనల్ లిస్టును తయారు చేసేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత బీజేపీ, కాంగ్రెస్లతో పోలిస్తే బల్దియా ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కానీ, ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో కానీ బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కొంచెం ఎన్నికల్లో గెలుపు ద్వారా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఒక కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఉదయం పూర్తయింది. అటు కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయా రాజకీయ పార్టీ నేతల మధ్య ఈరోజు రిజర్వేషన్స్ని ఖరారు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో 30 జనరల్గా కేటాయించారు. అందులో 16 జనరల్ మహిళ, 14 జనరల్గా అన్రిజర్వ్గా కేటాయించారు. ఇక 24 డివిజన్లను బీసీలకు కేటాయించారు. ఇందులో 12 బీసీ లేడీ, 12 జనరల్ బీసీ ఉన్నాయి. ఇక ఎస్టీకి సంబంధించి ఒక ఎస్టీ జనరల్ స్థానం, అట్లాగే 5 ఎస్సీలకు కేటాయించారు. ఇందులో 2 ఎస్సీ మహిళలకు కేటాయించారు. మొత్తం 60 డివిజన్ల కోసం ఈ ఒక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావాళ్ళు కూడా ఆయా డివిజన్లను ఎంచుకొని పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ ఆయా పార్టీకి సంబంధించిన అగ్రనేతలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం అయితే రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. సో అభ్యర్థుల వేటలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.